గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా లింక్లోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి. ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. 120 రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి. అలాగే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి, వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు 120 రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. వరకు మనందరం కంటిన్యూ చేద్దాం. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయు, నువ్వు బాగా చెప్పగలవు. ఓకేనా మౌలి? డాడీ ఇమీడియట్లీగా వెంటనే స్పందించాలా, మాట్లాడిన వెంటనే టక్కన అందుకో. ఓకే. ఇప్పుడు నేను చెప్తాను, దాన్ని అలా యాజిటీ హిందీ చెప్పు. నరసింహరావు కారు దిగిన తర్వాత మళ్ళీ చెప్తాడు దాన్ని. ఓకేనా? అవడం వల్ల మనకు మంచిది. ఓకే. ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే డాడీస్, మనం మెయిల్ పెట్టుకోమని ఇవ్వడం జరిగింది. అయితే ఒకేసారిగా కొన్ని వందలు వేల మంది ఒకేసారి యాక్టివేషన్లోకి వచ్చారు మెయిల్ పెట్టడం అనేది. అలా రావడం వల్ల ఆ మెయిల్ ఇస్తున్న కంపెనీ 1 అవర్లోనే ఇంత వచ్చింది ఏంటని చెప్పేసి ఆపారు. అది 1 అవర్లోనే వేలలో గెలిపింది. అందువల్ల దాన్ని ఆపి దానికి క్లారిఫికేషన్ ఇమ్మని అడిగారు. దాన్ని ఇప్పుడు చేస్తున్నారు. అది అయిపోయిన వెంటనే మళ్ళీ యథావిధిగా ఇస్తారు. కూపన్స్ కూడా అప్పటి నుంచి ఇచ్చేయడం మొదలవుతుంది. మీరు యాజ్ గా చేసుకోవచ్చు. సరే, ఆ కూపన్స్ గురించి దాని గురించి మనం ఇంతకుముందు చెప్పాం. మెచ్ చేసుకోవడం అంతా నేను చెప్పుకున్నాను. దాన్ని అది అయిపోయిన వెంటనే యాజ్ గా మనం చేసుకెళ్ళిపోవచ్చు. కూపన్స్ కూడా మీరు క్యాష్ పంపించారు ఆల్రెడీ కొంతమంది. ఒక కూపన్ 10 రూపాయల చొప్పున మీకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఎలా వెళ్ళాలో మీకు తెలుసు అంతనా. సరే, దాని విషయాన్ని ఇంకా మనం అయితే మాట్లాడతాం. ఇప్పుడు మనం ఈరోజు ఎక్స్చేంజ్ గురించి, రేపు వచ్చేసి 15 రోజుల పేమెంట్ మనం ఇది వరకు ఎలా తీసుకుంటారో అలా తీసుకునేటువంటి ఆ సిస్టమ్ గురించి రేపు 7 o'clock రెడీ చేద్దాం. ఈ రోజు ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే డాడీస్? ఓకే. నువ్వు చెప్పి అమ్మా, నువ్వు చెప్పి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పి. गुड इवनिंग ऑल ऑफ यू. डैडी ये बोलने जा रहे हैं क्या है, कल आज एक अपडेट दे चुका है. कौन सा अपडेट बोले तो आज ट्रस्ट वाले वो वैलिड एड्रेस, मेल एड्रेस अपडेट करना है, करने के लिए दे दिया. आज सभी लोग 100 से 200 से 500 1000 तक आ चुका है. इसलिए थोड़ा सर्वर जो थोड़ा डाउन हो चुका है, वो प्रॉब्लम हो जाएगा. आज रात तक सभी लोग कर सकते, सभी लोग आकर पूरा काम कर सकते, लेकिन थोड़ा वेट करना सभी लोग. आज पेमेंट भी आ चुका है, सभी लोग का 10 पेमेंट भी आता है. कल तक पूरा प्रॉब्लम हो जाते हैं. आज का मीटिंग क्या है, वो क्यों एक्सचेंज का है. एक्सचेंज में क्या है, क्या है, आपको क्या बेनिफिट होने वाला है, क्या उससे क्या फायदा उठाने वाला है सभी का. कल एक पेमेंट का भी ये मीटिंग में आपको पता चलेगा. वो सभी का पूरा समझ में आएगा. చెప్పే డాడీ. ఓకే. అయితే ఇప్పుడు అక్కడ మనం మీరు ఒకసారి చెప్పండి మౌలి. మన కిబోలో ఒక్కసారిగా వేల కొలిది, ఒకేసారిగా 1 అవర్లోనే వేల కొలిది మెయిల్ తీసుకొచ్చి అందులో యాక్టివేషన్ అదే దాంట్లో పెట్టడం వల్ల ఇంత ఎక్కువ క్రౌడ్ వచ్చింది ఏంటి. మన మెయిల్ అంటే ఓటీపీలు వస్తున్నాయి కదా, అంటే ఓటీపీలు అంటే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, అది పెట్టిన కనెక్ట్ అవుతుంది వాళ్ళకి. దానికోసం ఆగింది. ఇది మనకి మంచి శుభ పరిణామం. ఎందుకంటే అన్ని ఒకేసారిగా పడడం అనేది ఇంపాసిబుల్. ఏదో ఒక గొప్ప కంపెనీ ఉంటుంది కానీ పడదు. సో మనది గొప్ప కంపెనీ అనేది మరొకసారి పోయింది.
చాలా హ్యాపీ. అది హ్యాపీగానే చెప్పు, గట్టి చెప్పు, ఓకే హ్యాపీగా డాడీ. చెప్పు, ఓకే డాడీ. నీరసం వద్దు, ఓకే గట్టి చెప్పి వాళ్ళ మీటింగ్ ఎదిరిపోవాలా. ओके। आज क्या प्रॉब्लम हो आ रहा है? आज इतना दिन कीबो का फैमिली मेंबर कुछ भी समझ में नहीं आया। आज क्या डैडी का वॉइस से जो भी आया वो मैसेज में हर ग्रुप में सभी लोग आ चुके हैं, आ रहा है, हर ग्रुप में ज्वाइन हो रहा है। आज का ये मेल एड्रेस ज्यादा से ज्यादा 100 नहीं 101 घंटा में पूरा 10,000 तक वैलेट अपडेट हो चुका है, इसलिए सर्वर ज्यादा डाउन हो चुका है। इतना बड़ा हो गया, इतना दिन आया ही नहीं, कोई भी आया नहीं, देखे नहीं, वो मेल एड्रेस का वजह से वो बड़ा हो गया। इसलिए क्या हो गया, आज थोड़ा प्रॉब्लम हो गया। आज पब्लिक का भी चल रहा था, आज मार्केट का क्या है, ये क्या है, वो सभी लोग देख रहा। वो ट्रस्ट वाले वो मेल एड्रेस का चेंज का वजह से सॉफ्टवेयर पूरा अपडेट होने वाला है। कल कल तक पूरा काम हो चुका है, हो जाता, कोई वो इधर उधर करने की जरूरत नहीं है, अच्छा हो जाएगा। आज इतना बड़ा बड़ा पब्लिक भी समझ में आएगा, सभी लोग वैलेट एड्रेस दे रहा है, सभी लोग वैलेट का करने के लिए तैयार हो गया। चलिए डैडी। ఓకే డాడీ. అయితే ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎక్స్చేంజ్ ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నెంబర్ 1 ఎక్స్చేంజ్ ఇన్ ద వరల్డ్, నెంబర్ 1 లో ఉండాలి. అంటే ఇంతవరకు ఉన్నటువంటి ఎక్స్చేంజ్లు అన్నింటికంటే మొట్టమొదటి స్థానంలో మన ఎక్స్చేంజ్ ఉండాలి. ఇది మన లక్ష్యం. ఇది అసాధ్యం కాదు, కుమ్మేస్తాం. నాకు ఆ నమ్మకం ఉంది. నమ్మకం ఏంటి, ఈ రెండో థాట్ ఉండదు నాకు. 99% అలా ఉండదు నాకు. 100%, 100+ ఉంటుంది. కెరియర్ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. అంత మంచి ఎక్స్చేంజ్ లోకి, అంత గొప్ప ఎక్స్చేంజ్ లోకి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. దాని గురించి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చెప్పమ్మా. डैडी बोल रहे हैं क्यों एक्सचेंज के लिए, क्यों एक्सचेंज में क्या फायदा है? इतना बड़ा दुनिया में कोई एक्सचेंज साथ में नहीं, अपना क्यों एक्सचेंज का अपना एक्सचेंज एक नंबर में होना चाहिए, एक नंबर में रहेगा सभी का, वो साथ देना है, सभी काम करना है, वो साथ में रहना है। डैडी वो साथ में रहे, एक नंबर पे रहने के लिए वो बोल रहा है, सभी साथ देना है। डैडी ఓకే ఓకే డాడీ అని అంతే సరిపోద్ది. ఓకే. మన నరసింహరావు లైన్ లోకి వచ్చిన తర్వాత మన ఆడితో కొంతసేపు, మళ్ళీ మన ఇద్దరం కొంచెంసేపు అలా చేద్దాం. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మన క్యూ ఎక్స్చేంజ్ లో ముఖ్యమైన కొన్ని విషయాలు చెప్తాను. అవి మీరు తెలుసుకుంటే దాని తాలూకు సిస్టమ్ అంతా మీకు అర్థమవుతుంది. దాని బేసిక్ కీ కొన్ని ఉంటాయి, ఆ కొన్నింటిలో ఇప్పుడు చెప్తాను. దాన్ని మీరు అర్థం చేసుకుంటే తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతాం. అయితే ఈ క్యూ ఎక్స్చేంజ్ లో మీకు వచ్చేటువంటి రిఫరల్ ఏది ఉందో, ఆ రిఫరల్ ఇన్కమ్ అమోఘంగా వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. అది ఐఎస్డిటి కావచ్చు, కాయిన్ మైనింగ్ కావచ్చు, లేకపోతే మన డీకాయిన్ మైనింగ్ కావచ్చు, లేదంటే యాడ్ క్యాష్ కావచ్చు, ఇలా రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఈ జాగ్రత్తగా వినండి. అయితే నేను ఉదయం ఏదైతే చెప్పానో, నాన్న కొంచెం లెంత్ చెప్పినా నువ్వు అందుకోగలవు కదా. ఓకే. అదే నేను కొద్ది ఎక్కువ చెప్పినా నువ్వు దాన్ని కవర్ చేయగలవు కదా నీట్ గానా. ఓకే మిస్ అవ్వకూడదు. ఓకే ఓకే, అది చెప్తాను. మరి చిన్న చిన్న వద్దు, సార్ కొంచెం పెద్ద ముక్కలు చెప్తాను, పెద్ద వాక్యాలు చెప్తాను. ఓకే, చెప్పేది. डैडी बोल रहा है क्यू लाइफ में, क्यू एक्सचेंज में और रिफरल में बहुत लगा, बहुत कमा सकते हैं। वो क्यों ISDT हो, जो भी हो, हाई पे का जो भी हो, ISDT USDT जो भी आपको आएगा, रिफरल में बहुत पैसा कमाना है। कमाने के लिए रिफरल इनकम भी ज्यादा लगाया, और कुछ पूरा रिफरल ज्यादा कितना भी दिए तो उतना कमाने के लिए डैडी वो क्यू एक्सचेंज रिफरल बनाए। ओके डैडी। हेलो 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 మౌలి గారు చెప్పండి. మౌలి గారు ఫోన్ వచ్చింది డాడీకి. ఫోన్ ఇలా మీరు చెప్పండి. యా
क्यू एक्सचेंज रेफरल आज होने वाला, आज देने के लिए तैयार है। कंपनी पूरा रेडी कर चुका है क्यू एक्सचेंज का पूरा। डैडी उसमें जाए, आपको सभी लोग क्या क्या प्रॉफिट आने वाला है आगे समय पे, जो कितना प्रॉफिट ले सकते, जो इतना बड़ा काम करने वाला कितना बड़ा काम कर उतना प्रॉफिट लेने के लिए पूरा रेडी कर चुका है। इसके लिए डैडी बोलने के लिए तैयार है। सभी लोग ध्यान से सुनिए, सुन के जो करना है जैसा करना है डैडी अभी बोल रहा है। ఓకే డాడీ। అయితే ఇప్పుడు మనం మాట్లాడకపోయేది ఆ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ఒక పెట్రోల్ బోర్ బావు లాంటిది, అలా డిజైన్ చేశాను. ఇది పెట్రోల్ బోర్ బావు లాంటిది. వన్స్ మీరు బోర్ బావు వేసిస్తే దాంట్లోంచి మీరు తోడుతూ ఉంటారు. ప్రతిరోజు నేను చెప్పినట్టు చెప్పు. ప్రతిరోజు నైట్ 12 గంటలకల్లా మీకు ఈ రోజు ఎంత ఆయిల్ అంటే ఎంత డబ్బు వచ్చింది తేలుతుంది, అంటే ఈ ప్రాజెక్టుల వల్ల. అలాగే 15 రోజులకు ఒకసారి మళ్ళీ పేమెంట్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఇంతకు ముందులాగా మౌలి చేసేద్దాం డాడీ। ఎవ్రీ 15 days కి ఎవ్రీ 15 days కి డాడీ, ఎవ్రీ 15 days కి వస్తుంది. దాన్ని మీరు ఎలా నేను పంపించాలి అంతా రెడీ చేసుకుని ఉన్నాను. ఇప్పుడు మన తాలూకా క్యూ లైఫ్ తాలూకా సిస్టమ్ చెప్పుకొస్తాను. ఇది చెప్పేది ధన్మని చెప్పేది మన సిస్టమ్ లోకి ఓకే వెళ్తాను. డాడీ। अभी क्यू एक्सचेंज कैसा बना है बोल तो वो दुबई में जिधर भी वो पेट्रोल का वो गड़ा रहता, उसमें कितना पेट्रोल जैसा आते सुबह तक पूरा कैलकुलेशन करता। जैसा पुराना कीबो में वो रात में 12 बजे तक पेमेंट आता है, 12 बजे बाद में देखते सभी लोग कितना आया, ऐसा आया, इतना पेमेंट आया। वो क्यू एक्सचेंज में ऐसा आने वाला है। इसका डिजाइन डैडी कर रहा है, वो इसका बारे में बोल रहा है। ఓకే డాడీ। ఓకే, అయితే ఇప్పుడు మనం క్యూ ఎక్స్చేంజ్ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్యూ ఎక్స్చేంజ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఇది మన 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 ఓన్ ఎక్స్చేంజ్. రెండోది, ఇప్పుడు ఈ ఎక్స్చేంజ్ కి రిఫరల్ ఇస్తున్నాను. ఆ రిఫరల్ కి ప్రతి ఎక్స్చేంజ్ కూడా ఓన్ కాయిన్ రిలీజ్ చేస్తుంది. ప్రతి ఎక్స్చేంజ్ కూడా ఎక్స్చేంజ్ ఓన్ కాయిన్ రిలీజ్ చేస్తుంది. అలాగే అందుకు కమ్యూనిటీని పెంచుకోవడం కోసం ఓన్ కాయిన్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనం కూడా క్యూసిసి అనే కాయిన్ రిలీజ్ చేస్తున్నాం. క్యూసిసి క్వాంటమ్ క్రిప్టో కరెన్సీ, క్యూసిసి అనే కాయిన్ రిలీజ్ చేస్తున్నాం. అది మనకు ఇప్పుడు రెడీగా ఉన్నది. దాని తాలూకా మీకు ఇది కూడా పంపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు ఎన్ని కాయిన్స్ మనం పెట్టాము. దానికి ఆడిట్ రిపోర్ట్ కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. ఒక 4-5 రోజుల్లో మీకు ఆడిట్ రిపోర్ట్ కూడా దీనికి కూడా వచ్చేస్తుంది. వైట్ పేపర్ అన్ని మొత్తం వచ్చేస్తే దాంట్లో మీరు చదవచ్చు. నేను ఇప్పుడు చాలా క్లియర్ గా మన తాలూకా అన్ని కాయిన్స్ లోనూ నేను రాస్తున్నాను. ఆ వైట్ పేపర్ కూడా మీరు చదవండి. ఎందుకంటే మనం వైట్ పేపర్ అవసరం లేకపోయినా ఉన్న కిబో కమ్యూనిటీ, క్యూ లైఫ్ కమ్యూనిటీ కాకుండా, క్యూ ఎక్స్చేంజ్ కమ్యూనిటీ కాకుండా అవుటర్స్ ఎక్కువగా ఈ వైట్ పేపర్ చదువుతారు. వాళ్ళకి అవసరం. మనం అభిమానం కాబట్టి మనం దాని మీద దృష్టి పెట్టాం, కానీ వాళ్ళు ఇన్వెస్టర్స్ కాబట్టి దాన్ని చదువుతారు. అందుకోసం దాని తాలూకు వైట్ పేపర్ చాలా భిన్నంగా రాశాను, మీరు అది కూడా చదవచ్చు. చెప్పేమో ओके, फिर डैडी बोल रहा है अपना खुद का एक्सचेंज बनाया क्यूसीसी एक्सचेंज में, जो खुद का जो एक्सचेंज बना था, जिसका वो ओन का भी एक काइन बना था। वो काइन का नाम बोल रहा है क्यूसीसी क्वांटम क्रिप्टो करेंसी। वो भी लॉन्च हो जा रहा है। इसका क्वांटम में कितना काइन है, उसका बारे में क्या, उसका जितना काइन बना है, जिसका पूरा ऑडिट रिपोर्ट हो चुका है। वो ऑडिट रिपोर्ट क्या है, वो किबो फैमिली के लिए नहीं और क्यू लाइफ का नहीं, अलग वाला भी आके वो पढ़ सकते। जो इन्वेस्टर आता वो इन्वेस्टर देखते वो काइन का वैल्यू कितना है, कितना बना है, इसको मेंटेनिंग ऑप्शन है नहीं है, वो उसके वजह से वो रेट वो देख के फिर बार वाला भी आते। ఓకే డాడీ। ఓకే, అయితే ఇప్పుడు క్యూ ఎక్స్చేంజ్ గురించి మీకు చెప్తాను. ఇప్పుడు మన క్యూ ఎక్స్చేంజ్ అనేది మెయిల్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు, ఫ్రీ రిజిస్ట్రేషన్. అంటే దానికి ఏ డబ్బులు చెల్లించిన అవసరం లేదు. మెయిల్ తో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఒక మెయిల్ ఇస్తే సరిపోద్ది.
దాంతో రిజిస్ట్రేషన్ అవుతుంది, ఫోన్ నెంబర్ అవసరం లేదు. ఓకే, చెప్పి ఒక్కొక్క పాయింట్ చెప్తే రాసుకో, हाँ ఇవన్నీ క్లియర్ గా. అది ఎవరైనా రాసుకున్నా రాసుకోకపోయినా నేను हाँ పీడిఎఫ్ ఇస్తున్నాను, మళ్ళా అందులో చూసుకోవచ్చు. చెప్పి ओके डैडी। अभी जो क्यू एक्सचेंज रिफरल दे रहे वो फ्री रिफरल है, कोई 1 रुपए देना लेना नहीं है। आराम से एक मेल आईडी आए तो भी बस है, मेल आईडी से रजिस्टर हो सकते, जो भी उसका जो प्रॉफिट भी जो भी एक्सचेंज का ओपन होते पूरा इस्तेमाल कर सकते एक्सचेंज क्यूसीसी का। फ्री रिफरल, 1 रुपए देना लेना नहीं है। ओके डैडी। ఓకే, ఇప్పుడు దీని కేవైసీ ఎలాగా ఏంటి అని చెప్తాను, జాగ్రత్తగా చూడండి. కేవైసీకి ఏదైనా ఒక అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఒక 4 మీకు ఇస్తున్నాను, ఆ 4 ఇంట్లో 5 సుమారుగా 1 2 4. ఒకటి ఆధార్ కార్డు, ఒక్కటి చాలు. 2, ఒకవేళ ఆధార్ కార్డు లేదనుకోండి పాన్ కార్డు, ఒకవేళ పాన్ కార్డు కూడా లేదనుకోండి ఓటర్ కార్డు, ఓటర్ కార్డు కూడా లేదనుకోండి డ్రైవింగ్ లైసెన్స్. ఏదో ఒక దాన్ని పెడితే సరిపోతుంది, ఒక్కటి మాత్రమే. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వీటిలో ఏదో ఒకటి పెడితే కేవైసీ అయిపోద్ది. చెప్పు. ओके डैडी। अभी एक्सचेंज में हर हिंदुस्तान का पूरा जो भी इंटरनेशनल का भी एक रूल है केवाईसी बनाना। वो केवाईसी के लिए मांगता आईडी प्रूफ खुद का, जो बना रहा केवाईसी जिसके लिए आईडी प्रूफ मांगते हैं, जो आधार कार्ड भी, वोटर कार्ड भी, वो ड्राइविंग लाइसेंस भी, पासपोर्ट भी, जिसका पास जो भी आईडी प्रूफ है, आधार कार्ड है तो आधार कार्ड लगाना, वोटर कार्ड है तो वोटर कार्ड देना, पैन कार्ड है तो पैन कार्ड देना, पासपोर्ट है तो पासपोर्ट देना। वो केवाईसी का नियम है। वो पूरा जो भी आईडी प्रूफ देके बनाना है, तो रूल है कंपलसरी, फॉलो करना सभी लोग। जो क्यूसीसी एक्सचेंज जो रजिस्टर कर रहा केवाईसी के लिए ये फॉलो करना। 4 चीज में जो भी एक ही है चलेगा। ओके डैडी। ఓకే, అయితే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మెయిల్ తీసుకురావడం పెద్ద కష్టం కాదు, ఎవరైనా మెయిల్ తీసుకోవచ్చు. ఒకరి పేరుని 5 వరకు మెయిల్స్ తీసుకోవచ్చు. అంటే ఒక కుటుంబంలోనూ ఒక్కరికి ఫోన్ నెంబర్ ఉంటే దాని ద్వారా 5 మెయిల్స్ వరకు తీసుకోవచ్చు. 5 కంటే ఎక్కువ తీసుకోవడానికి బహుశా ఒప్పుకోకపోవచ్చు, 5 మెయిల్స్ తీసుకోవచ్చు. అయితే 5 మెయిల్స్ కి మనం ఇంట్లో 5 ఉంటారు కాబట్టి 5 పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక వెసులుబాటు ఏంటంటే, మనకి ఇప్పుడు కేవైసీ చేయడానికి కొంత వెసులుబాటు ఇస్తూ ఓ 6 months, ఒక 6 నెలలు మీరు వితౌట్ కేవైసీ పెండింగ్ లో ఉంటది. కేవైసీ చేయకుండానే మీరు రిజిస్టర్ అయిపోతారు. తర్వాత మీరు 6 నెలలు అంటే 5 నెలలు తీసుకోనండి. దాని నా ఉద్దేశం రేపు డిసెంబర్ అయిపోయే వరకును. డిసెంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కేవైసీ చేసుకోవచ్చు, అప్పుడు మీరు ఇచ్చుకుంటే సరిపోద్ది. అంతవరకు కేవైసీని పెండింగ్ లో పెట్టి ఇస్తున్నాను కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చెత్త కొట్టేయచ్చు. చెప్పు డాడీ. ओके डैडी। अभी तो क्यू एक्सचेंज में क्या है, डैडी बोल रहे 6 महीने तक केवाईसी बिना केवाईसी का टाइम दे रहा, दिसंबर तक। रजिस्टर मेल आईडी में होता, लेकिन केवाईसी के लिए 6 महीने टाइम दे रहे। वो एक घर में अभी 5 लोग क्या है कि वो में एक मोबाइल का नंबर पे जो 5 से 10 मेल आईडी बना सकते, लेकिन जो भी देख के वो टाइम दे रहा 6 महीने तक विदाउट केवाईसी का, दिसंबर तक टाइम दे रहा डैडी। ओके डैडी। ఓకే, అయితే ఆ కేవైసీ అనేది కంపల్సరిగా చేసుకోవాలి, కానీ వెసులుబాటు డిసెంబర్ వరకు ఇస్తున్నాను. ఆ తర్వాత మాత్రం కంపల్సరిగా కేవైసీ చేసుకోండి. అంటే ఏంటి, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ఏదో ఒకటి పెట్టుకోవాలా. చిన్న వయసు తక్కువ ఉన్నాడు ఆధార్ కార్డు ఉంటుంది, లేదా కొంచెం పెద్దలు పాన్ కార్డు ఉంటుంది, ఇంకా పెద్దలు డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ కార్డు కానీ ఉంటుంది, అవి పెట్టుకోవచ్చు అనమాట. ఒకటి పెట్టుకుని సరిపోద్ది, ఇంకా ఎక్కువ పెట్టాల్సిన పని లేదు. కాబట్టి మనం రిజిస్ట్రేషన్స్ వేగవంతం చేసుకొని వెళ్ళిపోయి మనం ఎక్స్చేంజ్ లోను మన కాయిన్స్ అన్ని పట్టుకెళ్ళడానికి వీలుగా నేను కేవైసీని డిసెంబర్ వరకు మీకు వితౌట్ అంటే కేవైసీ పెండింగ్ లో రిజిస్ట్రేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ చెప్పే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ओके डैडी। अभी ये टाइम
किस लिए दे रहा वो जो जो भी पेंडिंग दिसंबर तक किस लिए दे रहा बोले तो जो भी ज्यादा रिफरल आने के लिए रजिस्ट्रेशन करने के लिए केवाईसी पेंडिंग जब तक दिसंबर तक दे रहा, लेकिन कंपलसरी केवाईसी होना चाहिए। अभी वो विदाउट केवाईसी में रजिस्टर हो गया, फ्री में हो गया, बाद में ये मांग रहा वो मांग रहा, नहीं। जो भी रजिस्टर मेल आईडी से हुआ सभी का केवाईसी होना चाहिए दिसंबर का। बाद में दिसंबर तक डैडी ने टाइम दे रहा। ఓకే డాడీ। ఓకే. అయితే ఇప్పుడు మిగతా విషయాలు చూడండి. మీరు రెఫరల్ ఫ్రీ కాబట్టి మీకు నచ్చినట్టు రెఫరల్స్ ఇవ్వచ్చు, నచ్చినట్టు రెఫరల్స్ ఇవ్వచ్చు, అంటే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఈ రోజు తెలియపోవచ్చు, భవిష్యత్తులో తెలుసుకుంటారు. ఒకప్పుడు క్రిప్టో అంటే తెలియదు, మనం తెలియజేసాం కదా. ఒకప్పుడు అమ్మడం క్రిప్టో గురించి తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది కదా అందరికీ. అలాగే మనం ఎక్కువ మందిని ఎక్స్చేంజ్ లోకి పంపించడం వల్ల ఆటోమేటిక్ తెలుస్తుంది. ఎక్స్చేంజ్ లోకి వచ్చిన వాళ్ళకి ఎలా నేర్పాలో నేను చూసుకుంటాను. ఎక్స్చేంజ్ లోకి వస్తే ట్రేడింగ్ ఎలా నేర్పాలో నాకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం అందరికీ కూడా ట్రేడింగ్, అమ్మడం, కొనడం అన్ని నేర్పిస్తాను. అది నాకు చక్కటి తీరు ఉంది. సామాన్యుడికి, చదువుకోలేని వాడికి కూడా కొనడం ఎలాగా, అమ్మడం ఎలాగా, ఎప్పుడు కొనడం, ఎప్పుడు అమ్మాలి, ఎంత లాభం వస్తే అమ్ముకోవాలి, ఎంత లాభం తక్కువ అంటే ఎప్పట్లో పెరగవచ్చు, అన్ని వాళ్ళకి తెలిసేలాగా మంచి ట్రైన్ అప్ ఇస్తాను. నో ప్రాబ్లం. మీరు రెఫరల్ ఇచ్చుకొని మీ రెఫరల్ టీంని పెంచండి. అలా పెంచితే మీకు ఎలాంటి ఉపయోగాలు ఇప్పుడు చెప్తాను మీకు. ఓవర్ చెప్పే. ओके डैडी। एक्सचेंज में जो भी रजिस्टर होने के बाद में जितना भी आदमी की, इतना नहीं इतना भी आदमी की रेफरल दे सकते। जितना लोग आता, नया भी हो पुराना भी हो, जो भी जिसको समझ में आएगा, जो भी आते बंदा, जिसको डैडी क्या बोल रहे हैं, जिसके लिए अलग ट्रेनिंग बना, ट्रेनिंग देने के लिए अलग तरीके से सबका ट्रेनिंग देता है। कैसा बेचना, काइन कैसे खरीद करना, प्रॉफिट कब आएगा, कब बेचना, कौन सा टाइम में बेचना, अब कितना प्रॉफिट लेने के लिए पूरा ट्रेनिंग देने के लिए डैडी सबके लिए तैयार है। वो देने के लिए तैयार है। आप भी पूरा ट्रेनिंग करने के लिए तैयार होना चाहिए। ओके डैडी। ఓకే. అయితే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒకరు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే, రిజిస్ట్రేషన్ అంటే ఏం చేయాలా? మెయిల్ తో రిజిస్ట్రేషన్ అయిపోవడం చాలా ఈజీ. అది అంతే, మెయిల్ తో రిజిస్ట్రేషన్ అయిపోవడం. మనం కిబోలో కూడా ఇలా వచ్చిందని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కేవైసీ అడ్రస్ అంతా నింపుకోండి. కేవైసీకి సంబంధించింది తర్వాత ఇవ్వండి అని చెప్పని మీరు ఇవ్వలేదు. కానీ ఎక్స్చేంజ్ లో అలా చేయకండి. 4 నెలలు టైం ఉంది కదా, ఈ లోపు చేసుకోండి. డిసెంబర్ వరకు టైం ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒకరు వచ్చి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే, నో టీం, ఇంకా టీం లేదు, ఏమీ లేదు, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే వాళ్ళకి డీ కాయిన్, మైనింగ్ కాయిన్ 0.01 కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. వచ్చేస్తుంది వెంటనే 0.01 కాయిన్, డీ కాయిన్, మైనింగ్ కాయిన్ మీకు వస్తుంది ఫ్రీగానే. చెప్పమ్మా, జాయిన్ అయిన అందరికి వచ్చేస్తుంది. మన अभी ఎక్స్చేంజ్ क्यू एक्सचेंज में जो भी रजिस्टर होते सबका माइनिंग है, डी काइन माइनिंग लगा है। वो माइनिंग में जो भी बंदा रजिस्टर होते आपको रजिस्टर होने के बाद में आपका वैलेट में डी काइन माइनिंग 0.01 काइन सबको आता है। जितना भी रजिस्टर हो सबके लिए 0.01 माइनिंग में लगा है, सबको ये डी काइन हाथ है। ఓకే. ఓకే డాడీ. ओके डैडी। ఓకే. ఇప్పుడు 25 లెవెల్స్ పెట్టాం కదా మనం. ఈ 25 లెవెల్స్ లో కూడా క్యూసిసి కాయిన్ మైనింగ్ వస్తుంది. ఇది కాక, డి కాయిన్ కాకుండా క్యూసిసి కాయిన్ మైనింగ్ వస్తుంది. అయితే ఇక్కడ క్యూసిసి కాయిన్ గురించి అంటే మైనింగ్ కాయిన్, ఇది మైనింగ్ కాయిన్ వేరు, ట్రేడింగ్ కాయిన్ వేరు. అందులోనే క్యూసిసిలోనే, డి కాయిన్ లోనే రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి ట్రేడింగ్ కాయిన్, ఒకటి మైనింగ్ కాయిన్. వాటి గురించి మనం నేను తర్వాత చెప్తాను వివరంగా. మన దగ్గరికి ఇప్పుడంతా మైనింగ్ కాయిన్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఈ మైనింగ్ కాయిన్ ఏది, మన క్యూసిసి కాయిన్ నేను లాంచ్ చేయడమే, ఫస్ట్ కమ్ ఫస్ట్ దాని రేటు 250 రూపాయలతో లిస్ట్ చేస్తున్నాము. డి కాయిన్ అంతా 1000, క్యూసిసి కాయిన్ అంతా
రూపాయలతో లిస్ట్ చేస్తున్నాము. కాబట్టి అక్కడి నుంచి మొదలవుద్ది. కాబట్టి దా కాయిన్ ఇప్పుడు మీకు 25 లెవెల్స్ కి రెఫరల్ మైనింగ్ లో మీకు అందజేస్తున్నాను. సంపాదించుకున్న వాళ్ళకి సంపాదించుకున్నంత. చెప్పండి డాడీ. ओके अब अभी क्या बोल रहा है डैडी ने? तो अभी माइनिंग के लिए डी काइन आ रहा है, जो भी रजिस्टर हो रहा है वो रजिस्टर होने के बाद में 0.01 में आपको डी काइन आ रहा है। लेकिन वो दूसरा काइन भी 25 लेवल दे रहा है, उसका नाम है क्यूसीसी काइन। इसका 25 लेवल माइनिंग काइन दे रहे हैं, दो काइन, एक काइन डी काइन 0.01 आपको खुद का आ रहा है। जो भी रजिस्टर करते 25 लेवल तक क्यूसीसी दे रहा है 25 लेवल। लेकिन वो लिस्टिंग कर रहे वो काइन क्यूसीसी, उसका रेट है 250 रुपीज। क्यू एक्सचेंज में उसका रेट है 250 रुपीज। डी काइन का रेट है 1000 रुपीज में लिस्ट हो रहा है। స్టార్టింగ్ ఆ రేట్ వస్తుంది. స్టార్టింగ్ ఆ రేట్ పెడతాం. स्टार्टिंग है 1000 रुपए लगा रहा है डिकाइन के लिए। वो क्यूसीसी 250 रुपीज जो भी माइनिंग में आता, जो 25 लेवल में क्यूसीसी काइन आता। आप जितना भी कमाने के लिए कमा सकते, जितना भी रिफरल दे सकते, जितना भी माइनिंग में जो काइन क्यूसीसी आता वो भी डी काइन भी आएगा। ఓకే డాడీ. ఓకే, నెక్స్ట్ మీరు ఎన్ని జాగ్రత్తగా వినండి. నేను పీడిఎఫ్ కూడా మళ్ళీ పెడతాను. ఇప్పుడు విని మళ్ళీ పీడిఎఫ్ చూసినప్పుడు మీకు అది చాలా క్లారిటీ వస్తుంది. అది అయితే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ 25 లెవెల్స్ కదా మనకి. ఇందులో మొదటి లెవెల్, రెండో లెవెల్ కాకుండా మూడో లెవెల్లో 25 మంది వస్తే మీకు అంటే మూడో లెవెల్లో 20 మంది, 25 మంది అంటే ఎవరు? త్రూ టీమ్. అది మీరు సొంతం కాదు. ఫస్ట్ లెవెల్లో 25 మంది అంటే మీరు చేసుకోవాలి, కానీ అవసరం లేదు. ఫస్ట్ లెవెల్లో మీకు ఎంత వచ్చారనేది ఇంపార్టెంట్ కాదు. రెండో లెవెల్లో ఎంతమంది వచ్చారనేది ఇంపార్టెంట్ కాదు. మూడో లెవెల్లో 25 మంది వస్తే ఒక ఫుల్ క్యూసీసీ మైనింగ్ కాయిన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. ఓకే, ఒక ఫుల్ క్యూసీసీ మైనింగ్ కాయిన్ వచ్చేస్తుంది మూడో లెవెల్లో. చెప్పేయమ్మా. ओके डैड, अभी क्यू एक्सचेंज ही रजिस्टर कर रहा। फर्स्ट लेवल में कितना भी हो, सेकंड लेवल में कितना भी हो, वो इम्पोर्ट नहीं है। थर्ड लेवल में 25 आदमी आए तो थ्रू टीम, थर्ड लेवल में 25 मेंबर्स आए तो आपको टीम का साथ एक क्यूसीसी काइन माइनिंग काइन आपको एक दे रहा है। ఓకే, ओके डैड। ఇప్పుడు మూడు చొప్పున వచ్చింది అనుకోండి. ఫస్ట్ లెవెల్లో 3, రెండో లెవెల్లో 3 మూలు 9, మూడో లెవెల్లో 9 మూలు 27. అంటే ముగ్గురు చొప్పున వచ్చినా సరే మీరు ఒక కాయిన్, ఫుల్ కాయిన్ ని, మీకు మైనింగ్ కాయిన్ ని మీ అకౌంట్ లోకి అంటే మీ ఎక్స్చేంజ్ అకౌంట్ లోకి సంపాదించుకుంటారు. దీని తాలూకు ప్రతిఫలం, దీని రేటింగ్ అంటే దీని రేసింగ్ అనగా తర్వాత మాట్లాడదాం. ముందు మీరు కాయిన్స్ అన్ని గెయిన్ చేయండి, కీలన్నీ పోగేసుకోండి. ఇది సప్లై చాలా తక్కువ పెట్టాను. దీన్ని మార్నింగ్ మీకు అవన్నీ ఇస్తాను. దాంట్లో చూడండి. ముందు సబ్జెక్ట్ మీద వెళ్ళిపోదాం. ఓకే డాడీ, ओके डैड। చెప్పే. ओके डैड, अभी क्या बोल रहे ये लेवल में, वो फर्स्ट लेवल में 3, सेकंड लेवल में 9, वो हिसाब से 3 करे तो भी 3 लेवल में 25 आराम से हो जाए। वो जितना भी कमा सकते फुल काइन क्यूसीसी माइनिंग में, फ्री माइनिंग में बहुत कम दे रहे। जो भी उसका पीडीएफ अलग, तो जो भी अपडेट है उसका काइन कितना है, जितना काइन लगा रहा उसका अपडेट का पीडीएफ क्या है, कल सुबह है आपको डैडी पूरा वॉइस में इन्फॉर्म देते। ओके डैड। టోటల్ సప్లై ఎంత మార్నింగ్ ఇచ్చేస్తాను మీకు. हाँ, फुल सप्लाई, टोटल सप्लाई कितना काइन है कल सुबह आपको पूरा ग्रुप में डैडी इंफॉर्मेशन देते। మీటింగ్ అయిపోయిన ఇస్తాను చెప్పి, మీ మీటింగ్ అయిపోయినా పంపించేస్తాను. आज ये డిస్టర్బ్ मीटिंग అవుతారని పంపించట్లేదు. अभी ये सप्लाई का क्या बोल रहे डैडी, अभी ये मीटिंग खत्म होने के बाद में पूरा इंफॉर्मेशन देने के लिए रेडी है। वो ग्रुप में इंफॉर्मेशन आता सभी का। కాయిన్ వివరాలు ఇస్తాను, మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎప్పుడు కాయిన్ తయారైంది మీకు అంతా అన్ని ఉంటాయి. నేను ఆల్రెడీ 4 రోజులు అయిపోతుంది సుమారుగా, అప్పుడే చేస్తాను ఇవన్నీ. ఈ కాయిన్ కూడా అప్పుడే తయారు చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ది రిఫరల్ ఇచ్చినప్పుడు
కాయిన్ క్యాష్ అని మళ్ళీ ఇంకోటి పెట్టాను. అంటే ఇప్పుడు రెండు చెప్పాను మీకు. ఇప్పటికి అవును. రెండు చెప్పాను, మూడు చెప్పాను. ఒకటి డి కాయిన్ Bitcoin. మైనింగ్ కాయిన్, రెండు ఒకటి క్యూసిసి మైనింగ్ కాయిన్, మైనింగ్. మూడు లెవెల్లో 25 మంది వస్తే ఫుల్ కాయిన్ ఒకటి రావడం జరుగుతుంది. అంటే 3 రకాలుగా తీసుకున్నారు. ఇప్పుడు 4వ ఆదాయం చెప్తున్నాను. చెప్పేసి మళ్ళీ మాట్లాడదాం. ఎన్నో లేవు, తక్కువ టైంలో తేల్చేస్తాను. ओके क्या अभी तक कितना माइनिंग है आपको? एक डी काइन एक माइनिंग में आ रहा है और एक क्यूसीसी माइनिंग काइन अलग आ रहा है, और तीसरा क्या है, क्यूसीसी फुल काइन आ रहा है। 23 लेवल में 25 मेंबर हो गए तो फुल काइन आ रहा है, ये तीसरा है। ये 4 का क्या है, फोर्थ है। फोर्थ काइन क्या है, कॉइन कैश। काइन कैश के लिए अभी बता रहे डैडी। కాయిన్ క్యాష్ ఎలా సంపాదించుకోవచ్చు అంటే జాగ్రత్తగా వినండి. ఇది చాలా 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 అద్భుతంగా మీకు మంచి డబ్బు వస్తుంది. దీని తాలూకుది కూడా మీకు ఎంత కాయిన్ క్యాష్ వస్తుందో కూడా మీకు నేను ఇస్తాను. అయితే ఇందులో మన స్టేట్కి రెఫరల్ ఇస్తే 25 లెవెల్స్ చూసుకోండి. 25 లెవెల్స్ కూడా ఉంటుంది. అంటే 1 నుంచి 10 వరకు ఒక రకమైన ఇన్కమ్, అక్కడ 15 వరకు అనుకుంటాను. అక్కడి నుంచి 25 వరకు కొంచెం తగ్గుద్ది, పెద్ద తేడా రాదు. మీ సొంత స్టేట్కి ఇస్తే 10 రూపాయలు వస్తుంది. మీరు ఎవరికి రిఫరల్ ఇచ్చినా 10 రూపీస్ క్యాష్ కాయిన్ క్యాష్ వస్తుంది, 10 రూపీస్. అలాగే మన స్టేట్ కాకుండా వేరే స్టేట్కి ఇస్తే 20 రూపాయల విలువైన కాయిన్ క్యాష్ మైనింగ్ వస్తుంది. అలాగే వేరే దేశానికి ఇచ్చినట్టయితే 30 రూపాయల విలువైన కాయిన్ క్యాష్ మైనింగ్ వస్తుంది. కాబట్టి మన స్టేట్కి అయితే 10 రూపాయలు చొప్పున, వేరే స్టేట్కి అయితే 20 రూపాయలు చొప్పున, వేరే దేశానికి అయితే 30 రూపాయలు చొప్పున 25 లెవెల్స్ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. అది 25 లెవెల్స్ అంటే 50-50గా అనుకోండి, మీకు అర్థమవుతుంది. ఇది అలా ఇస్తున్నాము. అంటే చాలా పెద్ద మైనింగ్ ఇది. మీకు రన్నింగ్లకు వచ్చేసరికి చాలా పెద్దది అవుతుంది. ఇది ఎలాగా ఏంటి అని చెప్పాను కదా, ఇది మీరు చెప్పినన్నా. ओके एक वो काइन कैश कैसे है अभी तो रजिस्टर में बोनस में कैसे आएगा वो माइनिंग में? अब ओन का खुद का स्टेट है, अभी तो अपन तेलंगाना है, वो आंध्र में जो भी ओन स्टेट में दिए तो 10 रुपए वर्थ तो काइन कैश आता। अदर स्टेट को दिए तो 20 रुपए वर्थ आता। अदर कंट्री दिए 30 रुपए वर्थ आता। ये लेवल है 1 to 25 लेवल। ये इनकम बहुत आएगा, पूरा माइनिंग में कमा सकते। पूरा कैश काइन पूरा माइनिंग में आता। कितना भी रजिस्टर करे तो उतना भी माइनिंग में आप कमा के जो भी आगे समय में पूरा कैश कर सकते। ఓకే డాడీ. ఓకే, ఇప్పుడు ఐదవ ఇన్కమ్ ని మీకు చెప్తున్నాను. అయితే ఇది ఏంటంటే రోజు యాడ్ చూస్తే అందులో యాడ్స్ వస్తాయి. యాడ్ చూస్తే 5 రూపీస్. ఆ యాడ్కి ఆన్సర్ చేస్తే, ఇప్పుడు దానికి ఉదాహరణకి డి కాయిన్ అంటే ఏంటి? 1 డాడీ కాయిన్, 2 దుబాయ్ కాయిన్. ఇందులో కరెక్ట్ ఏది? డాడీ కాయిన్. డాడీ కాయిన్ అంటే మీరు చూసినందుకు 5 రూపాయలు వస్తుంది, దానికి ఆన్సర్ చేసినందుకు మరొక 5 రూపాయలు వస్తుంది. దుబాయ్ కాయిన్ అంటే రాంగ్, డాడీ కాయిన్ అంటే రైట్, మరొక 5 రూపాయలు వస్తుంది. ఈ యాడ్ క్యాష్ కూడా, కాయిన్ క్యాష్ కూడా మనకు వస్తుంది. యాడ్ చూస్తే అది కూడా వస్తుంది. చెప్పనన్నా. वो डैडी एक ये माइनिंग में और एक इनकम लगा है 5th, वो एड इनकम। एड इनकम कैसे आता बोले तो एक एड देखे तो 5 रुपए आता उसको। वो जिसमें जो बताते, एक जो भी पूछते ये रॉन्ग है राइट है, जो आंसर देगा जिसको और एक 5 रुपए ऐड होते। एग्जाम्पल डी काइन है, डैडी काइन है और एक दुबई। इसमें ये डी काइन, इसमें आंसर कौन सा काइन का माइनिंग पूछे तो डी दुबई काइन लगा तो आंसर दिए तो रॉन्ग हो जाते। डैडी काइन आंसर आए तो आपको 5 रुपए मिलेगा। पूरा ऐड का 5 रुपए, आंसर का 5 रुपए, वो 5th इनकम में लगा, ऐड इनकम लगा है डैडी। ఓకే డాడీ. ఓకే డాడీ. ఇది ఇక్కడ చిన్న సవరణ ఏంటంటే యాడ్ చూస్తే 10 రూపాయలు, ఆన్సర్ చేస్తే 5 రూపాయలు చెప్పి. ओके, जिसमें क्या चेंज कर दिया अभी डैडी ने, ऐड देखे तो आपको 10 रुपए